మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం హర్షణీయమన్నారు బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్. పివిని బీఆర్ఎస్ ప్రభుత్వం సమున్నతంగా గౌరవించిందని, ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందన్నారు. నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ చాలా సంతోషదాయకమైన విషయం. పివి నరసింహారావు గారు 1971లో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక దఫాలు అనేక మంత్రిత్వ శాఖలతో పాటు 5 సార్లు ఎంపీగా గెలిచి కీలక సమయంలో మైనార్టీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు తన చాకచక్యంగా తన రాజకీయ చాణక్య నీతితో గట్టెక్కించిన నిజమైన రాజకీయ చాణక్యుడంటే ఈ దేశంలో పివి నరసింహారావు గారే. బహుభాషా కోవిదుడు, దాదాపు 14 భాషలు నేర్పరి 14 భాషలు మాట్లాడగలడు. అన్ని భాషలు మాట్లాడగలిగిన రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు లేరు. వారికి భారతరత్న ఇవ్వడం వల్ల మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాకుండా ఉమ్మడి తెలుగు ప్రజలందరూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా కూడా సంతోషంగా ఉన్నారు. నిజానికి ఈ అవార్డు రావడం, కేసీఆర్ గారు పివి నరసింహారావు గారిని చాలా బ్రహ్మాండంగా చూసుకున్నాము. పివి నరసింహారావు గారి పేరుతోటే అనేక పివి నరసింహారావు గారి ఘాట్ కానీ ఇవి కానీ, వారి అమ్మాయి వాణిదేవి గారికి మళ్ళీ రాజకీయాలు తీసుకొచ్చి ఎమ్మెల్సీ గారు కానీ ఇవన్నీ పెట్టడమే కాకుండా వారి పేరుతో ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జికి కూడా వారి పేరు నామకరణం చేయడం జరిగింది తెలంగాణలో. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి, మా పార్టీ శ్రేణులందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది.